राम हरे राम 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 हरे हरे गुरवे गौरचंद्राय राधिकाय तदालये कृष्णाय कृष्ण भक्ताय तद्भक्ताय नमो नमः। हरे कृष्ण డివోటీస్ అందరూ కూడా ఫోటోలు పంపిస్తూ ఉన్నారు. వాళ్ళ వాళ్ళ ప్రదేశములలో నుంచి బయలుదేరినాము అని, స్టేషన్ కి చేరుకున్నాము అని. చాలా సంతోషం. శ్రీ శ్రీ రాధా మదన మోహన శ్రీ శ్రీ రాధా బృందావన్ బిహారీ శ్రీ గిరిరాజ్ గోవర్ధన్ మీ అందరి కోసం ఇక్కడ వేచి చూస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళకి కన్వే చేశాము. ఈ రోజు నుంచి గోవర్ధన్ ఈకో విలేజ్ యాత్ర ప్రారంభమవుతుంది. సుమారుగా 170 మంది భక్తులు విచ్చేస్తున్నారు ఈ యాత్రకి. నిన్న మనం శ్రీ చైతన్య చరితామృతాన్ని ప్రారంభం చేసుకున్నాం. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క లీలలలో ఒక ముఖ్యమైనది యాత్ర కూడా. ప్రతి సంవత్సరం కూడా చాతుర్మాస్య సమయంలో శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అన్యాయులందరూ కూడా జగన్నాథ్పురికి వచ్చేవాళ్ళు. ఎన్ని రోజుల కోసం వచ్చేవారో తెలుసా? 4 నెలల కోసం. ఎంతమంది 4 నెలల కోసం యాత్రకు వస్తారు? చేయొద్దండి చూద్దాం. ఓ రెడీగా ఉన్నారు. కానీ మీరందరూ బ్రహ్మచారుల గృహస్థుల? ప్రభుజీ మేము వచ్చేస్తాం ప్రభుజీ, గృహస్థుగా ఉన్నాం కాబట్టి మాకు రావాలనిపిస్తుంది అని అంటారా ఏంటి? మనకి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలో భక్త సాంగత్యం అనేది చాలా ముఖ్యం. అటువంటి భక్తుల యొక్క సాంగత్యం కొరకై మనం ఈ యాత్ర ఆర్గనైజ్ చేస్తున్నాము. భక్తులందరూ విచ్చేస్తూ ఉన్నారు. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలు ఏవైతే నిన్నటి రోజున మనం ప్రారంభం చేస్తున్నామో వాటిని ఒకసారి చదువుతూ ముందుకు తీసుకెళ్దాం. కొన్ని విషయాలు ఈరోజు ప్రస్తావన చేసుకుందాం. ఈరోజు మళ్ళీ మేము డివోటీస్ అందరినీ కూడా వెల్కమ్ చేయడానికి వెళ్ళాలి కాబట్టి ఎక్కువ సమయం మన దగ్గర లేదు. విశ్వప్రియ మాతాజీ, కృష్ణప్రియ మాతాజీ ఒకసారి ఒక 2 పారాగ్రాఫ్ చదవండి. భక్తిరసామృత సింధు 1.1.2 అనే తన గ్రంథపు అవతారికలో క్లియర్ గా వినిపించట్లేదు మాతాజీ, మీరు మైక్ ముందు మాట్లాడాలి. ఇప్పుడు వినిపిస్తుందా ప్రభుజీ? ఎస్. భక్తిరసామృత సింధు 1.1.2 అను తన గ్రంథపు అవతారికలో శ్రీల రూప గోస్వామి ఇట్లు రాసెను. హృదయస్య ప్రేరణయా ప్రవర్తితోహం వరాక రూపోపి తస్య హరేః పదకమలం వందే చైతన్య దేవస్య. దేవాది దేవుడైన శ్రీ చైతన్య దేవులకు నా గౌరవ పూర్వక ప్రణామములను నర్పించుకుంటున్నాను. ఎందుకనగా ఆయన యొక్క ప్రేరణచే నా హృదయములో భక్తియుక్త సేవను గురించి రచింపదలిచాను. ఈ కారణముచే నేను ఈ భక్తి రసామృత సింధు అను గ్రంథమును రచించుటలో నిమగ్నుడనైతిని. శ్రీల రూప గోస్వామికి ఈ బోధనలు చేయుచున్నప్పుడు మహాప్రభువు మొదట ఇట్లు తెలిపెను. రూప, భక్తియుక్త సేవా శాస్త్రము మహాసముద్రము వంటిది. దాని వైశాల్యమును పూర్తిగా నీకు చూపుటకు సాధ్యము కాదు. కానీ ఆ సముద్రము నుండి ఒక నీటి బిందువును వెలికి తీసి నీకు ఆ సముద్ర స్వభావమును బోధించుటకు ప్రయత్నించదను. ఇట్లు నీవు దానిని రుచి చూచి నిజమైన భక్తియుక్త సేవ అను మహాసముద్ర స్వరూపము మెట్టితో గ్రహించగలవు. ఈ బ్రహ్మాండములో అసంఖ్యాక జీవరాశులు కలవని
అవి తమ తమ కర్మలను అనుసరించి ఒక దేహము నుండి మరొక దేహంలోకి, ఒక లోకము నుండి మరొక లోకములోకి తిరిగి తిరిగి జన్మించుచున్నవని మహాప్రభువు తెలిపెను. ఇట్లు ఈ జీవులు భౌతిక జగత్తు బంధనములో అనంత కాలము నుండి బంధింపబడి ఉన్నారు. వాస్తవమునకు ఈ జీవులు పరమాత్మని అనురూప విభిన్నాంశలు. ప్రతి జీవాత్మ పరిణామము రమారమి వెంట్రుక కొన ఒకటి కొద్దిగా ఒకటి మైక్ బై ముందుకి రావాలి మాతాజీ. క్లియర్ గా వినిపించట్లేదు. 1/10,000వ భాగమని శ్వేతాశ్వతరోపనిషత్ తెలుపుచున్నది. అనగా కంటికి కనిపించినంతటి సూక్ష్మమైనదన్నమాట. శ్రీమద్ భాగవతము దశమ స్కందములో 4 కుమారుల్లో ఒకడైన సనందనుడు ఒక యజ్ఞము పూర్తి అయిన తరువాత ఇట్లు ప్రసంగించెను. పరమసత్య స్వరూపుడవైన ప్రభు, జీవులు పరమాత్మని సూక్ష్మాతి సూక్ష్మాంశములు కానిచో ప్రతి సూక్ష్మాంశము సర్వవ్యాపమయ్యేడిది, పరాశక్తి లోబడి ఉండేటిది కాదు. కానీ జీవి భగవంతుని సూక్ష్మాంశమని అంగీకరించినచో అతడు స్వయం సిద్ధముగా పరాశక్తిచే శాసింపబడుతున్నాడు. ఇదే జీవి యొక్క నిజ ఉపస్థితి. ఈ స్థితిలో నిలిచినచో భౌతికత్వము నుండి సంపూర్ణ స్వాతంత్ర్యమును పొందగలడు. శ్రీమద్ భాగవతం 10వ స్కందం 87వ అధ్యాయం 30వ శ్లోకం. ఒకవేళ తన స్థితి శ్రీకృష్ణ భగవానుని స్థానమునకు సమానమని భావించినచో అతడు అద్వైత సిద్ధాంతముతో కలుషితమగును. కనుక ఆధ్యాత్మిక పురోగతికై అతడు చేయు ప్రయత్నములు వ్యర్థమగును. శ్రీమద్ భాగవతంలోని ఈ బోధనలను విస్తరించుచు శ్రీ చైతన్య మహాప్రభువు జీవుల నిత్యముక్తులు, నిత్యబద్ధులు అని 2 వర్గములకు చెందుదురని తెలిపెను. నిత్యబద్ధులైన జీవులను మరల జంగమములు, స్థావరములు అని 2 వర్గములుగా విభజించవచ్చును. ఒక చోటి నుండి మరొక చోటికి కదలలేని చెట్లు వంటివి జీవులు స్థావరములు. పశుపక్షుల వలె శీలము గల జీవులు జంగమములు. ఈ జంగమమును లను మరల ఆకాశములో ఎగురునవి, నీటిలో ఈదునవి, భూమిపై నడుచునవి అని 3 వర్గములుగా విభజింపవచ్చును. కోట్ల హరే కొద్దిగా కృష్ణ, హరే గల కృష్ణ. చాలు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. మనము ఈరోజు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలన్నీ కూడా ప్రారంభం చేస్తూ ఉన్నాము. శ్రీ చైతన్య మహాప్రభు శ్రీ రూప గోస్వామికి ఈ భక్తి తత్వ విశేషాలన్నింటినీ కూడా ఉపదేశం చేయాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదట జీవుడి యొక్క స్థితి ఏమిటి అని చెప్తూ ఉన్నారు. ఒక విషయం మీరు జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఏదైనా సరే మానవుడు నాకు అవసరము అనే అంతవరకు చేయడు కదండి. అది ఇప్పుడు నాకు టాబ్లెట్ అవసరము, నాకు రోగం ఉన్నది అని తెలుసుకుంటే కదా టాబ్లెట్ వేసుకునేది. నాకు డాక్టర్ కావాలి ఎందుకంటే నాకు ఇక్కడ నొప్పి వేస్తున్నది అని అనుకున్నప్పుడే కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళేది. శ్రీ చైతన్య మహాప్రభు ఫస్ట్ జీవుడి గురించి విశ్లేషిస్తున్నారు. అసలు జీవుడు ఎవరు, అసలు ఏంటి జీవుడి యొక్క కర్తవ్యము అని తెలుసుకుంటే కదా భగవంతుని ఆశ్రయించేది. దేన్ని చెప్పే ముందు ఈ విషయాలన్నీ ప్రస్తావన చేస్తున్నారు శ్రీ చైతన్య మహాప్రభు. భక్తి యొక్క తత్వమును చెప్పే ముందు ప్రస్తావన చేస్తున్నారు. భక్తి కేవలం చాలా మంది తత్వాన్ని తెలుసుకోకుండా డైరెక్ట్ గా భాగవతోత్తముల యొక్క భక్తుడి యొక్క భగవంతుడి యొక్క లీలల్లోకి ప్రవేశించడం ప్రారంభం చేస్తారు. మన ఇటువైపు ఆ రోగం ఎక్కువగా లేదు, కానీ
ఉత్తర భారతదేశంలో బృందావనాది క్షేత్రములలో చూసారనుకోండి, తత్వం చెప్పే వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరనమాట. అక్కడ కేవలం రాధాకృష్ణుల యొక్క లీలలు మాట్లాడే వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తూ ఉంటారు. అందుకే మన ఇన్స్టాగ్రామ్ లో మీరు చూసారనుకోండి, చాలా మంది మనకి ఇలా మెసేజ్ పెడుతూ ఉంటారు. నాకు తెలుసా మీకు, లీలలు చెప్పండి, రాధాకృష్ణుల యొక్క లీలలు చెప్పండి, రాసలీల గురించి చెప్పండి అని మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం రాధాకృష్ణుల యొక్క లీలలు వినాలి అనంటే, రాసలీల యొక్క తత్వం తెలుసుకోవాలి అనంటే, కృష్ణుడు ఎవరు, శ్రీమతి రాధారాణి ఎవరు అని తెలుసుకోవాలి అనంటే, మొట్టమొదట మన యొక్క పొజిషన్ మనకి తెలిసి ఉండాలి. అసలు నువ్వెవరు రా ఫస్ట్ నువ్వు తెలుసుకుంటే, దాని తర్వాత భగవంతుడు ఎవరు, భగవంతుని ఎలా ఆశ్రయించాలి అనే విషయాలు మనకు అర్థమవుతాయి. భగవత్ తత్వము అర్థం కావాలి అనంటే ఫస్ట్ నువ్వెవరో అర్థం చేసుకోవటం మనకి చాలా ముఖ్యం అండి. చాలా ముఖ్యమైన విషయం ఇది, ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. మనకి భగవంతుడి యొక్క తత్వము అవగతం అవ్వాలి అనంటే భాగవత తత్వము అవగతం అవ్వాలి. భాగవత తత్వం ఎప్పుడైతే అవగతం అవుతుందో అప్పుడే భగవత్ తత్వం మనకి అవగతం అవుతుంది. భాగవత తత్వం అర్థం అవ్వాలి అనంటే మనం ఎవరో మనం తెలుసుకోవాలి. భక్తి అనేది ఒక పెద్ద ఓషన్ లాంటిది అని మహాప్రభు చెప్తున్నారు. మొన్న చెప్పాను కదండి, రాధారాణికి కృష్ణుడి పట్ల ఉండే ప్రేమ ఎటువంటిది అనేది సముద్రం వంటిది. ఆ సముద్రం వంటి ప్రేమలో ఒక్క చుక్క మనకు వచ్చినా సరే మనం కొట్టుకెళ్ళిపోతామట, సునామీ వచ్చినట్టు అనిపిస్తుందట మనకి. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలా. సూక్తి సుధాకర అనే ఒక గ్రంథంలో ఏమని రాసిందంటే, మీరు మంట తెలుసు కదండి, అగ్ని, అగ్ని పైన పొగొస్తుంది, థిక్ డార్క్ పొగ, నల్లటి పొగ వస్తుంది. ఆ పొగ పైన లైట్ పొగ వెళ్తూ ఉంటుంది, చూసారా మీరు ఎప్పుడైనా? డార్క్ పొగ పైన లైట్ పొగ ఉంటుంది. ఆ పొగని ముట్టుకుంటే మీకు కాలుతుందా చెప్పండి? పొగ కాలదు. దాన్ని అగ్ని యొక్క ఆభాసము అని అంటారు. ఏమంటారు? అగ్ని యొక్క ఆభాసము అని అంటారు. అంటే అక్కడ అగ్ని ఉన్నది అని మనం చెప్పచ్చు ఆ పొగను చూసి. ఎప్పుడైనా మీకు దూరం నుంచి పొగ కనిపిస్తే ఓ అక్కడ ఏమన్నా అయి ఉంటది అని అనిపిస్తుంది కదండి. ఆ పొగని ముట్టుకుంటే నిజంగా మీకు కాలదు తెలుసా? కానీ ఒక విషయం చెప్పనా మీకు, శ్రీమతి రాధారాణి కృష్ణుడి యొక్క విరహంలో పొందే అగ్ని యొక్క ఆభాసం, కానీ హృదయం నుంచి బయటికి వస్తే 14 భువనాలను కాల్చేసే అంత వేడి ఉంటుందట శ్రీమతి రాధారాణి యొక్క కృష్ణ విరహంలో ఉండే ఆభాసంలో. అంటే ఎంత విరహ భక్తి శ్రీమతి రాధారాణి ఎక్స్పీరియన్స్ చేస్తుందో అర్థం చేసుకోండి. ఇంకా ఆభాసం కాదు, మంట కాదు, పొగ కాదు, కేవలం ఆభాసం మాత్రమే 14 భువనములను, ఒక బ్రహ్మాండాన్ని కాల్చేసే అంత శక్తి కలిగినదట. ఎంత ప్రేమ స్వరూపిణి శ్రీమతి రాధారాణి. అటువంటి భగవత్ ప్రేమ, అటువంటి భగవద్ గుణ అనుభవ ప్రేమ, అటువంటి భక్తి యొక్క మార్గాన్ని ప్రవర్తింపజేయడానికి వచ్చిన అవతారమే శ్రీ చైతన్య మహాప్రభువుల ఒకే అవతారం. శ్రీ చైతన్య కృపా తవదయ అని అంటారు. ఆయన దయ వల్లనే మనం భక్తి అంటే ఏమిటో తెలుసుకోగలము. మేము ఫస్ట్ శ్రీ చైతన్య మహాప్రభు గురించి ఎక్కడ చదివామో తెలుసా? మా 9th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ లో ఉంది. ది ఫౌండర్ ఆఫ్ భక్తి మూవ్మెంట్, ది ఫౌండర్ ఆఫ్ కృష్ణ సంకీర్తన మూవ్మెంట్ అని
రిలీజియన్ ఇండియన్ హిస్టరీలో శ్రీ చైతన్య మహాప్రభు గురించి రాసుంటుంది అనమాట, 9th క్లాస్ టెక్స్ట్ బుక్, సోషల్ టెక్స్ట్ బుక్ లో. ది ఫౌండర్ ఆఫ్ భక్తి మూవ్మెంట్ అని అప్పుడు చదవాలి. కానీ ఇప్పుడు అనుభవిస్తే తెలుస్తూ ఉన్నది. ఎలా ఆయన భక్తిని ప్రవర్తింప చేశారు అనే విషయం. కొంతమంది భక్తులు ఆల్రెడీ గోవర్ధన్ ఈకో విలేజ్ చేరుకున్నారట. అయితే మేము వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తూ ఉన్నాం. మార్గ మధ్యంలో మీతోటి కూడా మాట్లాడుతూ వెళ్దాం. ఆ రీచ్ అయిన భక్తుల దర్శనం మీరు కూడా చేసుకుందరు కానీ. మీరందరూ కూడా వచ్చుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది మాకు. జపా క్లాస్ ఆన్లైన్ లో కాకుండా డైరెక్ట్ గా ఇక్కడే చేసుకునే వాళ్ళం మీరందరూ వచ్చుంటే. ఎప్పుడైనా అలా అవ్వాలి నిజంగా. అసలు జపా క్లాస్ ఆన్లైన్ లో పెట్టవలసిన అవసరమే రాకుండా అందరు భక్తులు ఒక్క దగ్గర ఉండాలి. ఎంతమంది అనుకుంటారు ఇలా ఇలా అయితే బాగుంటుంది ప్రభుజీ అని. ఈ ఇయర్ ఇంకొక అవకాశం ఉన్నది మనందరికీ కూడా. బృందావన క్షేత్రంలో ముందుగా మనము ఆగస్టులో అని అనుకున్నాం, గుర్తుందా మీకు, పూరి క్షేత్రము అని. కానీ చాలా మంది భక్తులు మాకు బృందావనం చూడాలి, బృందావనం చూడాలి, బృందావనం చూడాలి అనేసరికి మనకి సమయం ఉంటుంది అక్టోబర్లో, బృందావనమే తీసుకెళ్ళాలి అని మళ్ళీ మా ప్లాన్ కొద్దిగా చేంజ్ చేసి ఆ డైరెక్షన్ లో వెళ్తున్నాం. దసరా హాలిడేస్ వస్తాయి కదా పిల్లలందరికీ కూడా, నవరాత్రి హాలిడేస్. ఒకసారి అందరి చేతుల్లో దింపేసేయండి. ఒకవేళ మనం కానీ బృందావన యాత్ర ఈ దసరా హాలిడేస్ లో పెట్టుకుంటే ఎంతమంది మంచి ఐడియా అని అంటారు? చెయ్యొద్దండి. చాలా సంతోషం. ఆ విధంగా ప్లాన్ చేసుకుందా. చక్కగా బృందావన క్షేత్ర యాత్ర మనం చేసుకోవడానికి ఈ సంవత్సరం ప్రయత్నం చేద్దాం. మేము ఇప్పుడే భక్తులందరినీ కూడా స్వాగతించడానికి బయలుదేరాలి. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఈరోజు చూస్తారా ఇక్కడ ఎక్కడైతే భక్తులు ఉండబోతున్నారో ఆ అకామిడేషన్స్ చూడడానికి వచ్చాను ఇప్పుడే నేను. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి మదన్ మోహన్ కనిపిస్తుంది, మదన్ మోహన్ టెంపుల్ కనిపిస్తుంది.
प्रभु एक गाड़ी चाहिए प्रभु, नीचे जाना है। హరే కృష్ణ, మేము మాట్లాడే మాట వినిపిస్తుందా మీ అందరికి కూడా? 308. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి కృష్ణ. భగవద్భక్తులందరికీ ప్రణామాలు. ప్రభుజీకి ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా లేక లీవ్ అయిపోయారు. అలానే అక్కడ యాత్రకు వచ్చే భక్తులు వస్తున్నారు, వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నారు ప్రభుజీ. ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉంటే జపా గ్రూప్ ఉంటారు. హరే కృష్ణ, రేపు కలుసుకుందాం.